నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు జయరాం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ ప్రకృతితో అనుసంధానం కావాలన్న మాజీ ఎమ్మెల్యే రావి, మున్సిపల్ చైర్మన్ యలవర్తి. పురపాలక సంఘం ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ విలేకరుల సమావేశం. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలంటూ పిలుపు. శ్రీ విశ్వకర్మ బ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేద విశ్వ బ్రాహ్మణ విద్యార్థులకు నగదు మరియు పుస్తకాల వితరణ. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్ సత్యనారాయణ. చెట్లు నరకడం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని, అందుకే ప్రభుత్వం వనం మనం కార్యక్రమాన్ని చేపట్టిందని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. రాజేంద్రనగర్ పార్క్ స్కూల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ప్రకృతితో అనుసంధానమై మొక్కల పెంపకానికి ముందుకు రావాలని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక రాజేంద్రనగర్ పార్క్ స్కూల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రావి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఒక్కరోజే 1 కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందులో భాగంగానే ఈరోజు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని మున్సిపల్ పాఠశాలలో వనం మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చెట్లు నరకడం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందని, అందుకే ప్రభుత్వం వనం మనం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గతేడాది పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పట్టణంలో సుమారు 40,000 మొక్కలు నాటామని, అలాగే సుమారు 15,000 పండ్ల మొక్కలను పట్టణ ప్రజలకు పంపిణీ చేశామన్నారు. నీరు లేకపోతే ప్రగతి లేదని, వర్షాలు బాగా కురవాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని రావి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్ రావులకొల్లు హైమావతి, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ కేఆర్సి చౌదరి, డిఈ పాత్రుడు, టీడీపీ నాయకులు అరికేపూడి రామశాస్త్రులు, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, అంగడాల సతీష్, అమృత స్క్రీన్ ప్రత్యేకాధికారి శాస్త్రి, ఇన్ఛార్జ్ హెచ్ఎం ఝాన్సీ లక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ వనం మనం కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీన్ని ఈ వారం రోజులు గుడివాడ పట్టణంలో, నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో ఇన్ని మొక్కలు నాటి పెంచే విధంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు వాతావరణ మార్పుల్లో వాళ్ళ అనేక మార్పులు వస్తున్నాయి. దానికి కారణం ఈ రోజున మొక్కలు తగ్గడం వలన. దాన్ని దృష్టిలో పెట్టిన ఈ రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా తీసుకెళ్ళి చేసే కార్యక్రమం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. దాన్ని మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే కృషి అని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మేరకు కోట్లాది మొక్కల్ని ఈ రోజు నుంచి మొదలుపెట్టి కంటిన్యూగా ఇది ఒక కార్యక్రమం. మరి జీవకోటికి ప్రాణాధారమైనటువంటి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి చెట్లని మనం పెంచకపోతే ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాం. వర్షాలు సకాలంలో పడక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా కారణం మరి ఈరోజు మొక్కలు అడవులని నరికివేసేటటువంటి కార్యక్రమం. అట్లాగే ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ మంచి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి గాలి బ్రహ్మాండంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకుని ఇది ఒక మహాయజ్ఞంలాగా తీసుకుని, ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనే విధంగా ఒక ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, సామాన్యమైనటువంటి ప్రజలు కానీ, వాలంటరీ ఆర్గనైజేషన్ కానీ ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనే విధంగా కార్యక్రమాలు ఆయన ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే గుడివాడ పురపాలక సంఘం తరఫున మరి మేము పెద్ద ఎత్తున మొక్కలు పెట్టడానికి కార్యక్రమాలు తీసుకున్నాం. పోయిన సంవత్సరం 40,000 మొక్కల్ని గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో నాటడం జరిగింది. అనేకమైనటువంటి 15,000 మొక్కలు పండ్ల మొక్కల్ని పంపిణీ చేసాం. చాలా ఈ మధ్యకాలంలో చూశాను. మరి ఆ 15,000లో ఎన్నైతే బతికినాయో తెలియదు, కానీ ఒక 1000-1500 గ్యారంటీగా బతికినట్టు ఉన్నాయి. చక్కగా మొక్కలు, ఈ పళ్ళ మొక్కలన్నీ నాగవరపళ్ళు చూసా, బ్రహ్మాండంగా దానిమ్మ మొక్కలు, సపోటా మొక్కలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి కొన్ని పోయినా కొన్ని బ్రహ్మాండంగా వచ్చి ఇవన్నీ కూడా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో మరి గుడివాడ మున్సిపాలిటీ తరఫున కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ రోజున అన్ని మున్సిపల్ స్కూల్స్లోనూ మరి కార్యక్రమం స్టార్ట్ చేసాం. దీన్ని పెద్ద ఎత్తున తీసుకుని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి పట్టణ ప్రజల్ని, వాలంటరీ ఆర్గనైజేషన్స్ని, విద్యార్థుల్ని అందరినీ చేసి తప్పనిసరిగా దాతలు ఎవరైతే ముందుకు వస్తారో వారికి కూడా కొన్ని మొక్కల్ని దత్తత ఇవ్వడం, తర్వాత ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి మొక్కల్ని సంరక్షిస్తామని చెప్పి మరి మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాల్సి ఉంది. వృక్షో రక్షతి రక్షిత. మరి వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. తప్పకుండా మన భవిష్యత్తు కోసం, భావితరాల కోసం, బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం మనందరం కూడా మొక్కల్ని బాధ్యతగా పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీంట్లో పట్టణ ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి
నేను కోరుకుంటాను. కామ్రేడ్ సుందరయ్య భవనంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13, 14 తేదీల్లో ఎన్జీఓస్ హోంలో జరుగు ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి మహేష్ అన్నారు. స్థానిక కామ్రేడ్ సుందరయ్య భవనంలో విలేకరులతో మహేష్ మాట్లాడుతూ ఈ నెల 13, 14 తేదీల్లో స్థానిక ఎన్జీఓస్ హోంలో జరుగు ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాలకు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రార్, ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి ఎల్ వెంకట్, నాయకులు గణేష్, పవన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తూర్పు కృష్ణా జిల్లా ప్లీనరీ సమావేశాలు జూలై 13, 14 తేదీల్లో గుడివాడ ఏపీ ఎన్జిఓ హోంలో జరగబోతున్నాయి. 13వ తేదీన ఒక సదస్సుని ఈరోజు జాతీయ విద్యా విధానం పేరుతో కాషాయీకరణ బీజాలు నింపేదానికోసం బీజేపీ జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. దానిని ఎస్ఎఫ్ఐ ఇప్పటికే వ్యతిరేకించింది. దాని పర్యవసనాలు ఏ విధంగా ఉన్నాయనే అంశం పైన కెఎస్ లక్ష్మణరావు గారు, ప్రముఖ విద్యావేత్త, అదేవిధంగా కృష్ణా యూనివర్సిటీ రిజిస్ట్రారు డి సూర్యచంద్రరావు గారితో నూతన జాతీయ విద్యా విధానం పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం. 14వ తేదీన పూర్తిగా భవిష్యత్ కార్యాచరణ. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై అనేక అనాలోచిత నిర్ణయాలను ఈరోజు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగానే స్కూల్స్ని, సంక్షేమ హాస్టల్స్ని ఈరోజు మూతకి గురి చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. కనీసం విద్యార్థులకు తాగడానికి మంచినీళ్ళు కూడా ఈరోజు విద్యార్థులకి లేవు. కూర్చోడానికి బ్లాక్ బెంచీలు కానీ ఈరోజు చాలా విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. అన్ని సమస్యలపైన ఈరోజు కులంకషంగా చర్చించి ఏ ప్లీనరీ సమావేశాల ద్వారా విద్యార్థి లోకానికి ఎస్ఎఫ్ఐ ఒక దశ నిర్దేశాన్ని రూపొందించే దానికోసం ఈ ప్లీనరీ సమావేశాలని గుడివాడ పట్టణంలో జూలై 13, 14 తేదీల్లో నిర్వహించుకోబోతా ఉన్నాం. కాబట్టి విద్యా సంస్థలు, విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకే అందరిని కూడా భాగస్వామ్యులు కావమని చెప్పేసి ఈ ప్లీనరీ సమావేశాలు జయప్రదం చేయడానికి విద్యా సంస్థలు, విద్యార్థులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తూర్పు కృష్ణా జిల్లా కమిటీ తరఫున విద్యార్థులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తూర్పు కృష్ణా కమిటీ ఆధ్వర్యంలో 13, 14 తేదీల్లో గుడివాడ పట్టణంలో జిల్లా ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. దానికి కావున అన్ని స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి విద్యార్థులు రావడం జరుగుతుంది. ఆ రోజు 2 రోజుల పాటు విద్యా విధానం గురించి చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిధుల గురించి కానీ, బడ్జెట్ గురించి విద్యా వ్యవస్థలో చాలా తక్కువగా ఉంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ విద్యార్థులు నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్యా విధానానికి పెంపొందించకుండా విద్యార్థుల్ని ఏ విధంగా గురి చేయాలని చూస్తున్నారు. అందువల్ల విద్యార్థులకు ఎప్పటికైనా సరే పాఠ్యపుస్తకాలు కానీ, వాళ్ళకి సరైన సదుపాయాలు కానీ, తక్కువ ఫీజులు ఇవ్వాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ జిల్లా సమావేశాలకి అందరూ విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులుగా అందరూ సహకరించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా దేవరకొండ నాగన్న అన్నదాన సత్రం నందు శ్రీ విశ్వకర్మ బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చింతలూరు సత్యనారాయణ, 33వ వార్డు కౌన్సిలర్ నిరసు చింతయ్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. స్థానిక దేవరకొండ నాగన్న అన్నదాన సత్రం నందు శ్రీ విశ్వకర్మ బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మశ్రీ చింతలూరి సత్యనారాయణ, 33వ వార్డు కౌన్సిలర్ నిరసు చింతయ్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ప్రోత్సాహాన్ని ఇస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. విశ్వబ్రాహ్మణులు విద్యాపరంగా వెనకబడి ఉన్నారని, కులవృత్తి కూడా కుంటుపడిందని, ఇటువంటి సమయంలో విద్య అనేది ఎంతో ముఖ్యమని అన్నారు. ఎవరికి వారే బిజీ అయిన ఈ రోజుల్లో కుటుంబంతో పాటు కులాన్ని కూడా గుర్తుపెట్టుకుని ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభను కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించారు. డిగ్రీలో ప్రతిభా పురస్కార అవార్డు సాధించిన సాయి లక్ష్మి ప్రభకు ఎంసీఏలో చేరేందుకు గాను ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎంసీఏ 3 సంవత్సరాలు ఆమె చదువుకయ్యే ఖర్చు సంఘం అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా జాషువా కృష్ణ అనే విద్యార్థిని సంఘం 7వ తరగతి చదివేటప్పుడు దత్తత తీసుకోవడం జరిగిందని, ఇప్పుడు అతను డిగ్రీ పూర్తి చేసి బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాడని తెలిపారు. ఇక ముందు కూడా సంఘం తరపున విద్యార్థులకు విద్యను అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నాడ వెంకట దామోదర్రావు, అధ్యక్షులు వసుదా బసవేశ్వరరావు, విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంఘం అధ్యక్షులు చింతలూరి సత్యనారాయణ, చేవూరి రామస్వామి, గానుగుల విజయ్ కుమార్, మల్లేశ్వరరావు, మోనేపల్లి నాగేశ్వరరావు, శ్రీమతి వజ్రాల ఇందిర, కాశీ అర్జున ప్రసాద్, జేఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మరి 15 సంవత్సరాలుగా పట్టువదల విక్రమార్కుడిగా మరి విద్యార్థులకు సంఘ విద్యార్థులకు పుస్తకాలు కానీ
అలాగే ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు పురస్కారాలు కానీ ఇస్తూ మరి సంఘం రాష్ట్రంలోనే ఒక గుర్తింపు తెచ్చుకుందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవాళ రేపు ఆరంభంగా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తారు. మరి అలాంటిది కంటిన్యూగా 15 సంవత్సరాలు చేయడం అనేది గొప్ప విషయం. మరి ఆంజనేయులు గారు నా దగ్గరికి వచ్చి, మా దగ్గర ఉంటారు పౌరంకిలో అర్జున్ ప్రసాద్ గారు, అక్కడ దగ్గరే ఉంటారు. ఇలా రావాలంటే తప్పకుండా వస్తాను. మరి మన వాళ్ళని కలిసినట్టు ఉంటుంది. మరి నేను కూడా ఒకసారి బాల్యాన్ని గుర్తు చేసుకుని మరి పిల్లలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఉంటుందని చెప్పి రావడం జరిగింది. దానికి చాలా ఆనందపడుతున్నా, గర్వపడుతున్నా. ఏదైనా కానీ విద్య లేనివాడు వింత పశువు అని అంటారు. విద్య అనేది అన్నిటికీ కూడా మూలం. మరి ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ₹1,00,000 మనకి సబ్సిడీ, అంటే మనం తిరిగి కట్టేది కాదు, మనకి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ₹1,00,000 మరి డైరెక్ట్ మన అకౌంట్లో పడేటట్టు చేస్తానని మంత్రి గారు మాట ఇచ్చారు. అంతేకాకుండా ఆయన పేపర్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అది అవుతుంది. దానికోసం మళ్ళీ 6-7 తారీఖుల్లో మంత్రి గారి దగ్గర కూర్చుని ఆయన ఒప్పించి డైరెక్ట్ బ్యాంక్లో పడేటట్టు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మన విశ్వబ్రాహ్మణ సోదరులకు మాట ఇస్తా ఉన్నా. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 15 సంవత్సరాలుగా మరి విశ్వబ్రాహ్మణ విద్యార్థులకి మరి విద్యలో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులందరికీ ఎన్నో పురస్కారాలతో ఇక్కడ మరి సన్మానించుకోవడం, అలాగే పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహించడం. ప్రతి సంవత్సరం మరి జనవరి 1 వచ్చిందంటే సంఘ సభ్యులందరికీ కూడా క్యాలెండర్ పురస్కారాలు, అలాగే మరి కాలజ్ఞానాన్ని మరి రచించి మన విశ్వబ్రాహ్మణుల్ని ఎత్తుకుంటూ మన కమ్యూనిటీలో పుట్టినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జ్ఞాపకార్థం వారికి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయటం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అలాగే పేదలకి మరి ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంఘానికి, విశ్వబ్రాహ్మణ సంఘానికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, మరి ఈ రోజున ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏదో మచ్చుగా చేసి వదిలేసి ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం మరి కులాన్ని గుర్తించుకుని ఎంతో కొంత సహాయ సహకారాలను అందించాలనేటువంటి మంచి దృక్పథంతో కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ రోజుల్లో చదువు మాత్రం చాలా ముఖ్యమని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా విద్యార్థుల్ని పిల్లల్ని బాగా చదివించి మంచి మార్కులు తెచ్చే విధంగా ఇవాళ తేగలిగితే ఇవాళ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళే అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. సంక్షేమ సంఘం తరఫున మేము గత 15 సంవత్సరాలుగా పిల్లలకి ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమంతో పాటు 10th క్లాస్లో అత్యధిక మార్కులు సంపాదించిన పిల్లలు ఒక నెంబర్ 1 క్యాండిడేట్కి ప్రతి సంవత్సరం ఒక 8 సంవత్సరాలుగా గోల్డ్ మెడల్ ఇస్తున్నాము. తర్వాత 10th క్లాస్లో 8.5 పాయింట్స్ దాటి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి ₹1000 నగదు పురస్కారం ప్రత్యేకంగా వాళ్ళకి ప్రోత్సహించడానికి ఇస్తున్నాము. అది కాక పేద విద్యార్థులకి ఫీజులు కట్టుకోలేని పిల్లలకి మా సంఘం తరఫు నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరం ₹1,00,000 వరకు అవకాశం కలిగినంత వరకు మేము ఫీజులు కట్టి చదివిస్తున్నాము. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో పెరిగి వృద్ధి చెంది మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. మా సంఘానికి వీళ్ళందరూ కూడా సహాయపడతా అని చెప్పేసి మాకు తెలియజేస్తున్నారు. అందుకు పిల్లలందరికీ కూడా నా తరఫున ఆశీస్సులు తెలియజేస్తున్నాను. సాయి లక్ష్మీ ప్రభా అండి. నేను MCA విఆర్ సిద్ధార్థ కాలేజ్లో చదువుతున్నాను. నాకు డిగ్రీలో ప్రతిభా పురస్కార్ అవార్డు వచ్చింది. తర్వాత MCA చదవడానికి మాకు ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండకపోవడం వల్ల నేను చదవలేకపోయాను. 1 year గ్యాప్ వచ్చింది నాకు. నెక్స్ట్ ఇయర్ ఈ సంఘంలో ఇలా హెల్ప్ చేస్తారని తెలిసి ఇక్కడికి వచ్చి అడిగితే ఇలా నాకు ప్రతిభా పురస్కార్ అవార్డు వచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతి మీదుగా అవార్డు వచ్చిందని తెలుసుకుని వాళ్ళు నా మెరిట్ గుర్తించి నా MCA చదువుకోవడానికి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ కూడా ఫీజు ఇవ్వడానికి వాళ్ళు శాంక్షన్ చేశారు. నాకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. నాకు ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నానండి MCA.
ఇప్పుడు ఎంసీఏలో కూడా నేనే కాలేజ్ టాపర్ని. ఈ సంఘం ఇప్పుడు అసలు వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదండి. ఏ సంబంధం లేకపోయినా నా మెరిట్ చూసి నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అండ్ వీళ్ళని చూసి నాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చింది. ఏంటంటే నేను కూడా తర్వాత సెటిల్ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఈ సంఘంతో కలిసి ఎవరైతే ఆర్థిక సాయం లేకపోవడం వల్ల చదవలేకపోతున్నారో వాళ్ళకి వీళ్ళ ద్వారా హెల్ప్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇలాగే వీళ్ళు 15 ఏళ్ళుగా ఇలాగే పుస్తకాల పంపిణీ ఇదంతా సంఘం విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంఘం వాళ్ళు 15 ఏళ్ళుగా చేస్తున్నారు. నేను కూడా వీళ్ళతో కలిసి ఫ్యూచర్లో చేయాలని కోరుకుంటున్నాను. వీళ్ళు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను 7th క్లాస్ నుంచి నన్ను ఈ సంఘం వల్ల చదివిస్తున్నారు. అలాగే నేను 7th నుంచి కూడా ఈ సంఘం వాళ్ళకి దత్తపుత్రుడిగానే ఉంటున్నాను. నేను వీళ్ళకి నాకు చాలామంది పెద్దలు చాలా సహాయం చేశారు సంఘంలో వాళ్ళందరూ. ప్రస్తుతం నేను బ్యాంక్ కోచింగ్ కూడా తీసుకుంటున్నాను విజయవాడ శ్రీధర్స్ ఇన్స్టిట్యూట్లో. అలాగే నాకు జాబ్ వచ్చిన తర్వాత నాకు ఎంతమంది అయితే సహాయం చేశారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటూ అలాగే చాలామంది విద్యార్థులకు నేను కూడా ఫ్యూచర్లో సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అర్జున్ ప్రసాద్ గారు, సత్యనారాయణ గారు, బసవేశ్వరరావు గారు, దామోదరన్ సార్ గారు, రాంబాబు గారు ఇలా చాలామంది నాకు చాలా సహాయం చేశారు. నాకు తండ్రి లేకపోయినా వీళ్ళందరూ నాకే పెద్దలుగా ఉండి చాలా తోడుగా ఉన్నారు నా చదువందరికి. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను పూర్తిగా విస్మరించిందని, కార్మికులు అనేక సమస్యలు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి అన్నారు. దీనికి నిరసనగా జూలై 3న మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఆయన కోరారు. స్థానిక సుందరయ్య భవనం నందు సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక శంకారం అనే పేరుతో ఈ నెలంతా కార్మికులను సంఘటితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, ఈ సందర్భంగా కార్మికుల ఆకలి కేకలు ఆర్తనాదాలు అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించి కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా జీపు జాథా నిర్వహించడం జరిగిందన్నారు. జూలై 3వ తేదీన మచిలీపట్నం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ధర్నా యొక్క ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వం 3 సంవత్సరాల పరిపాలనలో కార్మికులను పూర్తిగా విస్మరించిందని, కార్మికులు అనేక సమస్యలు పడుతున్నారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని అన్నారు. దీనికి నిరసనగా కార్మికులు పడే ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని అన్ని సంఘాల నాయకులు, కార్మికులు జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఆకలి కేకలు ఆర్తనాదాలు అభివృద్ధి మొత్తులో చంద్రబాబు నాయుడు అనేది బుక్లెట్ కూడా వేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక అనేక రకాలుగా కార్యక్రమాలని రూపొందించాం. అందులో భాగంగానే జీపు జాథా జిల్లాలో చేసాం. డివిజన్లో కూడా జీపు జాథా అన్ని మండల కేంద్రాలని టచ్ చేస్తూ జీపు జాథా కూడా చేయటం జరిగింది. ఈ నెల జూలై 3వ తారీఖు సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్ ముందు బందరులో వేలాది మందితో ఈ మహాధర్నా జరుగుతూ ఉంది. ఈ మహాధర్నాలో ప్రధానంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి గురించి పదే చెబుతూ ఉన్నాడు. కానీ ఈ రాష్ట్రంలో 1 కోటి మంది అసంఘటిత రంగ కార్మికులు లేదా చిరు ఉద్యోగులు 1 కోటి మంది ఉన్నారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 1 కోటి మంది గురించి ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. ఈ రాష్ట్రంలో ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారని చెబుతున్నారు. దాంట్లో 1 కోటి మంది చిరు ఉద్యోగులు, ముఠా కార్మికులు కానీ, అమాలీలు అట్లాగే భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ, ఆశ, రోజు కష్టపడే 8 గంటల పైన పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్సోర్సింగ్ కార్మికుల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు. కాబట్టి ఇప్పటికే 3 సంవత్సరాలు అయింది. ఆయన ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశాడు. నేను అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తానని, అట్లాగే అందరికీ జీతాలు పెంచుతాను, వాళ్ళ సంక్షేమం చూస్తానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైన కార్మిక వర్గం గురించి ఏం పట్టించుకోకుండా ఈరోజు కార్మిక వర్గం అడుగుతూ ఉంటే వాళ్ళని అణిచేయడానికి పోలీసుల్ని ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అణిచేయాలనే ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అట్లాగే ఈరోజు ఇదే కాదు, మున్సిపల్ వర్కర్స్కి 279 జియో ఒకటి పాస్ చేశాడు. ఈ జియో సారాంశం ఏంటి? యంత్రాలతోనూ పెద్ద కాంట్రాక్టులకి ఈ పని అంతా కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడో ఆన్లైన్లో ఉండి కాంట్రాక్టులు అక్కడ టెండర్ పాడుకుని ఇక్కడ సూపర్వైజర్లు పెట్టుకుని పని చేయించుకునే పరిస్థితి. ఏమైనా జీతాలు లేకపోతే వాళ్ళ బాధలో ఎవరికి చెప్పుకోవాలి? మున్సిపాలిటీకి కూడా ఏముండదు, కౌన్సిలర్స్ కూడా హక్కు ఉండదు, మున్సిపాలిటీ కూడా
చైర్మన్ కమిషనర్ కౌన్సిలర్స్ కూడా మాట్లాడలేని పరిస్థితి ఈ 279 జీవో వలన వస్తుంది. కాబట్టి ఈరోజు స్థానిక సంస్థల హక్కులను కూడా నువ్వు హరించే ప్రయత్నం ఈ జీవో వస్తుంది. కాబట్టి ఈ జీవోకి వ్యతిరేకంగా కూడా రేపు భారీ ప్రదర్శన ధర్నా జరుగుతుంది కలెక్టరేట్ ముందు. కాబట్టి అన్ని తరగతి కార్మికులు, దీంట్లో చిరు ఉద్యోగులు, అట్లాగే గౌరవ వేతనంతో బతికే ఉద్యోగులు అందరూ పాల్గొని ఈ ధర్నాని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తారు. ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రేపు సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ దగ్గర మహాధర్నా జరగనుంది. ఈ ధర్నాకి గుడివాడ డివిజన్లో ఉన్న కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరటం జరుగుతూ ఉంది. గత ఎన్నికల సందర్భంగా బాబు వస్తే జాబ్ వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లని, హౌస్ వర్క్ ఇన్స్పెక్టర్లని వీళ్ళందరినీ తొలగించడం జరిగింది. ఈ మధ్య కాలంలో మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు ఈ రాష్ట్రంలో దాదాపు 85,000 మంది కార్మికులని తొలగించే దానికోసం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మెమో విడుదల చేసింది. ఆ మెమోని వెంటనే ఉపసంహరించుకోవాలనేది ఈ ధర్నాలో ప్రధానమైన ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ రోజున అంగన్వాడీలకి అన్ని ఆశా వర్కర్స్కి, విఆర్ఏలకి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచడం జరిగింది. కానీ మన రాష్ట్రంలో కూడా అంగన్వాడీలకి 10,000 రూపాయలు చేస్తారన్న ముఖ్యమంత్రి గారు మొన్న పెద్ద ఎత్తున పోరాటం చేస్తే 7,000 రూపాయలు చేసి సరిపెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజున ప్రభుత్వం ఆక్ట్రాయిడ్ కమిటీ వేయటం జరిగింది. ఈ కమిటీ ప్రకారం ఒక కార్మికుడు బతకడానికి ఈ రోజున 18,000 రూపాయలు అవసరమని ఈ రోజున ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ రోజున ఎక్కడ కూడా ప్రభుత్వం కనీస వేతనాలు ఇంప్లిమెంటేషన్ చేసే పరిస్థితి లేదు. పట్టణానికి సంబంధించిన పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన 2 నెలల వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు జరగబోయే ధర్నాకి మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, అంగన్వాడీ, ఆశా, ఆటో కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు, అదేవిధంగా అన్ని రకాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి ఒక్కరూ ప్రకృతితో అనుసంధానం కావాలన్న మాజీ ఎమ్మెల్యే రావి, మున్సిపల్ చైర్మన్ యలవర్తి. పురపాలక సంఘం ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ విలేకరుల సమావేశం. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలంటూ పిలుపు. శ్రీ విశ్వకర్మ బ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేద విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు నగదు మరియు పుస్తకాల వితరణ. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్ సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.